44,89,000 ఓట్లు తొలగించే పరిస్థితి కనిపిస్తోంది, జాబితాలో ఉంది సర్ప్రైజ్. అంటే ఇది రామోజీరావు గారేమో జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేశారు, కానీ చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, వలసలు వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు జరిపించిన దొంగ ఓటర్లు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఇంతమంది ఉన్నప్పుడు వీళ్లతోనే ఈ 44 లక్షల మంది, దాదాపు 45 లక్షల మంది దొంగ ఓటర్లని చెప్తున్నారు కదా, వీళ్ళే రాశారు కదా. ఆ దొంగ ఓటర్లు ఉన్న జాబితాతోనే ఎందుకు ఎన్నికలకు వెళ్ళాలి ప్రభుత్వం? ఎందుకు అంత తొందరపడుతుంది? ముందుగా సాక్షి టీవీ చూసే ప్రేక్షకులకు, చూడని ప్రేక్షకులు కూడా చూడాలని నేను కోరుకుంటాను. ఎవ్రీ టైం ఇదే చెప్తాను, ఎందుకంటే నిజాలు ఇక్కడి నుంచి బయటకు వస్తాయి కాబట్టి. అంటే ట్రోల్ చేశారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. అలానే ప్యానల్లో ఉన్న ఎమ్మెల్యే గారికి, ఎక్స్ఎమ్మెల్యే గారికి, అలానే మన పురుషోత్తం రెడ్డి గారికి గుడ్ ఈవినింగ్ అండ్ మీకు కూడా. అయితే ఇక్కడ ఒక హిందీలో ఒక సామెత ఉంది, చీలుడా అంటే గద్దా ఉడా అని అంటారు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి, అది తెలుగులో నాకు అంత ట్రాన్స్లేషన్ లేదు ఎందుకంటే నేను ముస్లిం ఏరియాలో ఎక్కువ తిరిగినా, నాకు అది బాగా వచ్చు కాబట్టి చెప్తున్నా. చీలుడి అంటే గద్దా ఉడా అని అంటారు ఒకడు. ఇప్పుడు దొంగ అని ఎవరు చెప్తున్నారు? దొంగ ఓట్లు చేర్పించారు, దొంగ ఓట్లు వచ్చేసాయి, దొంగ ఓట్లు తీసేస్తున్నాం, దొంగ ఓట్లు ఇది చేస్తున్నాం, దొంగ ఓట్లు అది చేస్తున్నాం, ఎవరు చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు, టీడీపీ. అవునా? నాకు పేపర్ కటింగ్ ఉంది, లాంగ్ బ్యాక్, ఎప్పుడుదో ఇది. ఆయన 2003, 2004 ఇంక ఎలక్షన్స్కి వెళ్తారు అనే టైంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 92 లక్షల ఓట్లు, నెవర్ ఇన్ ద హిస్టరీ ఒక రాష్ట్రంలో ఇన్ని దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఏపీలోనా? ఆ టైంలో 1 కోటి ఓట్లు అంటే అర్థం ఏంటి? 1 కోటి దొంగ ఓట్లు జరిపించారు. నియర్ బై 92. ఇదిగోండి ఏరి వేసిన, ఇదిగోండి ఏలిన వారి, ఇది ఓల్డ్ పేపర్స్ ఇవన్నీ. ఏరి వేసిన ఓట్లు 92 లక్షలు. అప్పీల్లో 136,000 అంటే అప్పీల్లో ఉన్నాయి. దాంట్లో ఉండొచ్చు, ఊడిపోవచ్చు, తీసేయకపోవచ్చు, ఏమైనా అవ్వచ్చు. 92 లక్షల ఓట్లని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేశారంటే వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఇట్? ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ అడ్మినిస్ట్రేషన్స్. యూ క్లైమ్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ తురుమ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. తోప్ తురుమ్ అంటే ఏంటి సార్? అడ్మినిస్ట్రేషన్ లో నేను తోప్ తురుమ్ అంటే నేను కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ గవర్నెన్స్ చేశా ఎంఏలో. చంద్రబాబు నాయుడు గారు అంటే దాని అర్థం ఏంటి నాకు తెలియదు. అది అడ్మినిస్ట్రేషన్ ఆయన తోప్ తురుమ్ అని చెప్పేసి అందరూ అంటారు. ఎమ్మెల్యే సాబ్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్ 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నాకు అంత ఏజ్ కూడా లేదు. ఆయన 85 నుంచి పాలిటిక్స్ ఉన్నారు. నేనైతే నమ్మట్లేదు ఆయన తోపు తురుమ్ అని. నేను నమ్మను. ఎందుకు అంటే అరే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ నీకు తెలీదు అబ్బా, బేసిక్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ నీకు తెలీదు. అలాంటప్పుడు ఎందుకు అడ్మినిస్ట్రేషన్ రూల్స్ తెలీదు అని నేను చెప్తున్నానంటే, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు? దొంగ ఓట్లు చేర్పించారని అన్నారు. అవునా? ఎస్ఐఆర్ ప్రక్రియ అయిన తర్వాత దొంగ ఓట్లని పక్కకి వెళ్ళిపోతాయని వీళ్ళే కదా వాదిస్తున్నారు. వెరీ గుడ్, ఐ వెల్కమ్ అండ్ ఏపీ స్టేట్ పొలిటికల్ పార్టీస్ ఆర్ వెల్కమ్, పీపుల్ ఆల్సో వెల్కమ్ కదా. ఇప్పుడు మీ ఎలక్షన్స్ మీరు దేని ప్రకారం వెళ్ళాలనుకుంటున్నారు? అంటే సర్ ప్రక్రియ పూర్తయితే దొంగ ఓట్లని వెళ్ళిపోతే బ్యాక్ ఓట్స్ ని వెళ్ళాలనుకుంటున్నారు, అంతేనా? అవును, అంతే కదా. పాత జాబితా వెళ్ళాలనుకుంటున్నారా? అవును, వెళ్ళాలనుకుంటున్నారా లేదా ఇప్పుడు ఏమైనా మార్చుకుంటారా నాకు తెలీదు. ఒకవేళ ప్రస్తుతానికి అనుకుందాం, వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్స్ ప్రకారము, అసెంబ్లీలో మాట్లాడే పద్ధతి ప్రకారము, లేకపోతే బయట ఇచ్చే వాళ్ళ మీడియా వాళ్ళు ఇచ్చే ప్రకారం చూసుకుంటే ఎగ్జిస్టింగ్ ఓట్ల మీదనే మీరు ఫైనల్ ఓటర్ లిస్ట్ అయితే ఇవ్వాలి. అది దేని బేసిస్ మీద ఇస్తారు? క్వశ్చన్ నెంబర్ 1. లేదు అది ఎస్ఐఆర్ పూర్తి అవ్వకుండా ఒకవేళ వెళ్ళాలనుకోండి అంటే దాని అర్థం ఏంటి? ఈ 44 లక్షల ఓట్లు ఫేక్ ఓట్స్తో మీరు వెళ్ళాలని డిసైడ్ అయినట్టే కదా. ఇప్పుడు డిసైడ్ అయినప్పుడు ఈ ఫేక్ ఓట్ల ద్వారా బెనిఫిట్ ఎవరు పొందాలనుకుంటున్నారు నా క్వశ్చన్. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఎప్పుడైనా సార్, ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కట్టారనుకోండి, 2-3 ఎఫ్ఐఆర్లు అయిపోతే పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తారు. ఎందుకు ఓపెన్ చేస్తారంటే వీడు రిపీటెడ్ గా దొంగతనం చేస్తున్నాడు అబ్బా అని చెప్పేసి అని. ఎవరికి దొంగతనం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆల్రెడీ చేసిన వాడికి. అంతే కదా. ఇప్పుడు ఈయనకు ఆల్రెడీ ఎప్పట్లోనో ఈయనకు ఆల్రెడీ దొంగ ఓట్లు ఉన్నాయని ఆయన హయాంలో ఎలక్షన్ కమిషన్ తేల్చినప్పుడు కుప్పం ఇందుకు ప్రత్యేక స్థానం ఉందంటే అప్పుడు అవును, కుప్పంలో 43,000 బోగస్ ఓట్లు. అంటే ఇప్పుడు ఎవరు నియోజకవర్గము?
చంద్రబాబు నాయుడు గారు అంటే టు బి హానెస్ట్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఎందుకంటే నేను పొలిటికల్ కన్సల్టెంట్. దాదాపు 20,000కు పైగా ఓట్లను అప్పుడు బన్వర్లాల్ తొలగించారు. బన్వర్లాల్నే కదా తెలుసు నాకు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బెదిరించి కూర్చొని చాలా మాట్లాడారు. చాలా మాట్లాడారు పాప. ఆయనకు రిటైర్మెంట్ అయిన తర్వాత కొన్ని డిఫికల్టీస్ కూడా వచ్చాయి కదా, అది కూడా తెలుసు. నేను కూడా అంత ఫోన్ లో కూడా మాట్లాడినా, ఏంటి సార్ పరిస్థితి అంటే దిస్ ఇస్ మై అవర్ కంట్రీ, వాట్ కుడ్ ఐ డూ అని చెప్పేసి ఆయన అన్నాడు పాపం. ఎందుకంటే నేను కూడా 2011 సివిల్స్ రాశాను, ప్రిలిమ్స్ వరకు వెళ్ళాను. సిన్సియర్ ఆఫీసర్లు కూడా ఉన్నారు కదా, నిమ్మగడ్డ రమేష్, ముఖేష్ కుమార్ మీనా, ఇటువంటి సిన్సియర్ ఆఫీసర్లు, ప్రజాస్వామికవాదులు, దేశం కోసం పోరాడే దేశభక్తులు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే వీరులు, వీళ్ళలాగా ఆయన పాపం బన్వర్లాల్ కూడా ప్రవర్తించారు. కష్టాలు వచ్చాయి సార్. మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు వినిపించట్లేదు. ముఖేష్ కుమార్ నేను సిన్సియర్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఇందాక ఆయన అంత చక్కగా చెప్తే 52 లక్షల ఓట్లు వచ్చాయి కాదండి, ఆయన అంత చక్కగా చెప్పారు. మీరేమో ముఖేష్ కుమార్ మీరನ್ನು చాలా సిన్సియర్ ఆఫీసర్ అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు, షాక్ అయిపోతున్నాను నేను. ఆయన క్లియర్గా చెప్పాడు 45 days ఇస్ లిమిటేషన్ ఉంది. లిమిటేషన్ అయిపోక ముందని ఆయన డిస్ట్రాయ్ చేస్తున్నారంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి? మాలఫైడ్ ఇంటెన్షన్. మాలఫైడ్ ఇంటెన్షన్ గుడ్ ఫెయిత్ నువ్వు చేయనప్పుడు ఐపీసీ ప్రకారం నువ్వు క్రిమినల్ మీద కేసు అయిందా ఇప్పుడు దాకా? ఆయన ఎంచక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో దేంట్లోనే ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అవును, మరి ఎట్లా? నాకు అర్థం కదా. 45 days లోపల నువ్వు డిస్ట్రాయ్ చేసే పవర్ నీకుందా? క్వశ్చన్ నెంబర్ 1. యూ డోంట్ హ్యావ్. దెన్ హౌ యువర్ ఆర్డర్? How given a circular? How you given a memo? How you choose a notification? వాళ్ళకి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు, సమాధానం రాలేదు. నేను అదే అంటున్నాను సార్. మరి మీరేమేమంటున్నారు? ఆయన చాలా ఉన్నతమైన ఆఫీసర్, ఆయన చాలా హానెస్ట్ ఆఫీసర్ అంటున్నారు. ఎట్లా అంటున్నారు? ఆ పదవి ఎవరు కదా అనుకున్నా నేను. మీరు ఆ పద్ధతిలో ఉన్నారా? ఓకే, హానెస్ట్ అని మీరు అంటున్నారు కాబట్టి ఐ డోంట్ ఫీల్ దట్ హీస్ అన్ హానెస్ట్ ఆఫీసర్. ఎందుకు అంటున్నానంటే హానెస్ట్ ఆఫీసర్ అంటే డెఫినెట్ గా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు సార్ చెప్పిన ప్రకారం ఈవినింగ్ లో వీళ్ళకి ఏజెంట్స్ ఉంటారు. ఏజెంట్స్ లో పిఓలు ఉంటారు, ప్రిసైడింగ్ ఆఫీసర్స్. క్లోజ్ అయిపోయిన తర్వాత ఎన్ని ఓట్లు అయిపోయినా రాసుకో ఉంటారు. వాళ్ళకి స్లిప్లు కూడా ఇస్తారు, ఫార్మ్స్ సంథింగ్ కొన్ని ఫార్మ్స్ ఉంటాయి. ఆ ఫార్మ్స్ ఇచ్చేసిన తర్వాత మ్యాచ్ అవ్వకుండా ఓట్లు ఏవైతే పోలైతే అన్ని దొంగ ఓట్లే. యాజ్ సింపుల్ యాజ్ దట్. వాటిని కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనే పరిస్థితుల్లో మనం ఉన్నామంటే నేను ఒక 2 minutes ఇక్కడ కమ్ చేస్తాను. అంటే ఇప్పుడు దొంగ ఓట్లు ఏవైతే తీసేయాలని మీరు అంటున్నారో, దొంగ ఓట్లు తీయకుండా వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళాలి అని డిసైడ్ అయినారు అని ఒకవేళ అనుకుంటే దీంట్లో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. నేను అది కూడా క్లారిఫై చేస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? రిజర్వేషన్ల గురించి మాట్లాడారు. ఏది ఇప్పుడు 50% క్యాప్ ఏరియా ఏదైతే ఉందో బీసీలకు ఇస్తామని చెప్పేసి అని చెప్పారు కదా. 2019లో కోర్టుకి వెళ్ళింది ఎవరండి? బిర్రు ప్రతాప్ రెడ్డి. మీకు ఇంకో విషయం చెప్పనా? చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎలక్షన్స్ పెట్టే ఉద్దేశమే లేదు, ఇంటెన్షన్ లేదు. నేను చెప్తాను దేనికో. ఇది క్లియర్ పాయింట్. లేదు నేను దానికి కూడా ఆయన కాండక్ట్ గురించి కూడా చెప్తా. ఏం కాండక్ట్ అంటే ఎలక్షన్స్ పెట్టకూడదని ఆయన ఇంటెన్షన్ ఆఫ్ కాండక్ట్ ప్రీవియస్ కూడా ఎలా ఉంది. ఆయన 2014లో 19 ఆయన సీఎం కదా, ఆయన టైంలో పెట్టాడా ఎలక్షన్స్? పెట్టారా? ఎందుకు పెట్టలేదు? కోర్టు కేసులు ఉన్నాయని చెప్పేసి, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పేసి ఆయన పెట్టాలా? అవునా? ఇప్పుడు కూడా ఆయన ఎలక్షన్స్ పెట్టాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఆయనకు తెలిసి కూడా 2019లో ఆల్రెడీ జడ్జ్మెంట్ ఉందని తెలిసి కూడా, సుప్రీంకోర్టు దాన్ని అపోహోల్డ్ చేసిందని తెలిసి కూడా, అయినా కూడా మళ్ళీ ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది ఒకటి. నా కలీగ్ తాండవ యోగేష్ అని చెప్పేసి నాకు పిఎల్ వేస్తున్నాడు. అందులో దాని గురించి కూడా మాట్లాడితే కోర్టులో వాళ్ళు వాదించిన ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే మీరు బ్రేక్ తీసుకుంటారా? ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా? ఈ వీళ్ళ తరపున కౌన్సిల్ ఏమంటారో తెలుసా? అసలు ఎక్సీడర్ ఆఫ్ 50% అనేది అవసరం లేదు, స్టేట్లు కావాలంటే ఇచ్చుకోవచ్చు అని వీళ్ళే చెప్తారు. అంటే వీళ్ళు ఏమంటున్నారు? చీలుడి గద్దావుడు అంటే ఒక ఆయన చీలుడి అంటాడు, ఇంకో ఆయన గద్దావుడు అంటాడు. అంటే వీళ్ళు ఒకసారి వద్దు అని వీళ్ళే అంటారు 2019లో. ఇప్పుడేమో స్టేట్ అంటే ఇచ్చుకోవచ్చు అంట, వాళ్ళు అంటారు. ఓకే, ఒకవేళ అదే ఇచ్చుకోవచ్చు అని అనుకున్నప్పుడు మరి వీరి ప్రీవియస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఆ టైంలో ఎందుకు వేశారు? అంటే మీ ఇంటెన్షన్, అంటే కోర్టుకు మీరు వెళ్ళిన ఇంటెన్షన్ ఇట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికీ తెలుసు జరగదు, ఈ ప్రక్రియ జరగదు. ఎగ్జాక్ట్లీ. అలాంటప్పుడు కోర్టులో ఖచ్చితంగా స్టేలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట అన్నారు, ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళి అడ్డుకుంటే, కోర్టుకు వెళ్తే అడ్డుకోవచ్చని వారే చెప్పేస్తున్నారు. కోర్టులో ఇది చెల్లదని కూడా చెప్పేస్తున్నారు. చరిత్రహీనులు అవుతారని. ఇక్కడ గతంలో బిర్రు ప్రతాప్ రెడ్డిని పంపించినట్టుగా ఈసారి ఇంకెవరినైనా చంద్రబాబు నాయుడు గారే పంపించబోతున్నారు. ఈ అంశం పైన కూడా మాట్లాడదాం.